8:47 అరుణాచలంలో ఈరోజు డే 3. ఈ రైడ్లోని డే 3. యాక్చువల్గా మా వాళ్ళందరూ త్వరగా చెక్అవుట్ చేసి బస్సులో తిరుపతికి స్టార్ట్ అయిపోయారు. నేనే ఇంకా ఇక్కడ ఉన్నాను. రూమ్ అంతా చాలా మెస్సీగా ఉంది. ఫస్ట్ ఐ నీడ్ టు ప్యాక్ మై థింగ్స్ అండ్ దెన్ స్టార్ట్. మెస్సీగా ఉంది మొత్తం రూమ్ అంతా. ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేయాలి. తిరువన్నమలై అరుణాచలం నుంచి ఇంకా స్టార్టెడ్ టు తిరుపతి. మనకి దర్శనం టికెట్స్ దొరుకుతాయో లేదో ఇంకా క్లారిటీ లేకుండానే మేము తిరుపతి స్టార్ట్ అవుతున్నాం. మరి మా వాళ్ళు దర్శనం టికెట్స్ సెట్ చేయగలుగుతారా లేదా అన్నది సస్పెన్స్. అక్కడే పెట్రోల్ కొట్టించుకుని వెళ్ళిపోతే బెస్ట్, ఎందుకంటే 102 ఉంది ఇక్కడైతే. ఏపీలో అయితే 110. ఇప్పటికైతే ఇక్కడ వర్షం లేదు, కానీ మార్నింగ్ లైట్గా డ్రిజ్లింగ్ అట్లా ఉండే. ఇప్పుడైతే ఫైన్ నార్మల్ ఉంది. పెట్రోల్ బంక్ అయితే ఇంకా ఏం కనిపించలేదు, అట్లా వెళ్తూ ఉన్నాను. నిన్న మనం ఏ రూట్లో అయితే అరుణాచలంకి వచ్చాం అదే రూట్ మళ్ళీ వెల్లూరుకి వెళ్ళి వెళ్తాం అనుకుంటా. యాక్చువల్గా లోపల ఉన్నాయి, కానీ నేను లోపల కొంచెం యూటర్న్ తీసుకొని అలా వెళ్ళేది ఉంది. సో ఇటు సైడే ఎక్కడైనా ఉంటుందేమో అని చెప్పి నేను అక్కడెక్కడ కొట్టించకుండా స్టార్ట్ అయిపోయాను. అయ్యో ఎంగయ్యా இந்த பெட்ரோல் பங்க் இருக்குன்னா போயிட்டுவே இருக்காரு. ఇలా పెట్రోల్ బంక్ కారణమే ఇల్లియే. ఇంకా ఇది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయ్యే వరకు మనకు టైం ఉంది, కానీ నో రిస్క్ తీసుకోకూడదు. నయ్యారా 102 చెప్పాను. ఫుల్ ట్యాంక్ కార్డ్. అమ్మయ్య, ఇప్పటి వరకు అలా కొంచెం భయంగా మెల్లగా వచ్చాను. మళ్ళీ పెట్రోల్ లేకపోతే అలా మ్యాక్సిమం ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేద్దామని. బట్ ఇప్పుడు మనం ఫుల్ టైం కొట్టించాం కాబట్టి ఫుల్ స్పీడ్లో తిరుపతి వెళ్తాం. మొత్తం వరసాదే ఉసురెత్త సీతాదే మనసు ఏదో చిన్న తప్పు చేసి వేరే రూట్కి వెళ్ళాల్సింది తిరగకుండా ఉండింట. అందుకని మొత్తం అసలు చిన్న ఊర్ల మధ్యలో నుంచి అలా వచ్చాను. తమిళనాడు బార్డర్ ఎండింగ్ వరకు వచ్చేసాము. అక్కడికి వచ్చేంత వరకు కూడా రోడ్డు బాగానే ఉంది, కానీ ఇక్కడ లాస్ట్లో ఈ పాయింట్లో మాత్రం బీభత్సంగా ఉంది. రకరకాలుగా ఉంది రోడ్డు. ఒక బెనిఫిట్ ఏంటంటే వర్షం ఎక్కడ అంత ఎక్కువగా లేకుండా, అంత ఎక్కువగా తడవకుండా వచ్చేసాము. సర్వన
వర్షం ఇక్కడ మబ్బు చూస్తే చాలా ఎక్కువగా ఉంది. మనం రైట్ సైడ్ వెళ్ళామంటే మాత్రం ఖచ్చితంగా వర్షం తడవాలి. కొంచెం లెఫ్ట్ సైడే చూపిస్తుంది. సో లెఫ్ట్ సైడ్ అలా వెళ్ళిపోతే ఇంకా మనం తిరుపతికి వెళ్ళడానికి 93 కిలోమీటర్స్ ఉంది. పడుతుంది పడుతుంది పడుతుంది. బాబు ఇలా పడితే కష్టం అమ్మా, ఇలా పడితే తడిసిపోతాం. ఇప్పుడు చాలా ప్లేసెస్లో వర్షం తప్పించుకుని వచ్చాను. తడిపించకండి రా. లెఫ్ట్ సైడ్ కొంచెం క్లియర్ స్కై ఉంది. మనం మ్యాక్సిమం వెళ్ళేది లెఫ్ట్ సైడే ఉంటుంది. సో కొంచెం ఫాస్ట్గా వెళ్తే వర్షాన్ని స్కిప్ చేయొచ్చు. మనం దేవస్థానం కాణిపాకం టెంపుల్ 34 కిలోమీటర్స్ ఫ్రమ్ హియర్. బ్యూటిఫుల్ క్లైమేట్ అయితే చాలా బాగుంది. వర్షం చాలా పడకపోతే అసలు క్లైమేట్ అయితే పీక్, చాలా బాగుంది. బట్ అదంతా పడుతుంది. రైట్ తగ్గుతుంది తగ్గుతుంది, తగ్గాలి, ఇంకా తగ్గాలి, ఫాస్ట్ తగ్గింది. రైట్ సైడ్ తిరుగుతున్నాం రా, రైట్ సైడ్కి వెళ్తున్నాం రా. వర్షం ఇంకా తప్పదు. ఏం లేదు ఇంకా అయిపోయింది. Come on, let's get going. ఆ మేఘాలు దాటే వరకు ఇంతే ఉంటుంది. ఇంకా మధ్యలో మళ్ళీ కన్స్ట్రక్షన్ వర్క్లు ఒకటి. బ్యాగ్ ఎక్కడ పెట్టాలి? బుర్ర బ్యాగ్ తేలగా. అంటే 78 కిలోమీటర్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ 73 అని చూపిస్తుంది. కానీ ఇక్కడ కొంచెం ఏమైనా తినేసి స్టార్ట్ అవ్వడం బెస్ట్, ఎందుకంటే నాకు చాలా ఆకలి వస్తుంది.
బట్టలు అంటే మన జాకెట్ తడిచిపోయింది, దాంతోపాటు మన బ్యాగ్ కూడా. యాక్చువల్గా నాకు రెయిన్ కవర్ దొరకలేదు, ఇందాక వర్షం అది చేస్తున్నంతసేపు కూడా కవర్ కోసం ఎత్తాను కానీ కవర్ దొరకలేదు. అన్ఫార్చునేట్లీ అది జిప్లో ఉంది, నేను చూసుకోవాలి. ఇందాక వరకు ఫుల్గా వర్షం దంచి కొట్టింది మనం వచ్చిన రూట్లో. ఇక్కడ మొత్తం అలా కొంచెం సేపు ఆగి రెస్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యేసరికి అంత సన్నీగా అయిందండి. ఇప్పుడు కొంచెం బట్టలు, నా షూస్ అయితే మెయిన్ మొత్తం తడిచిపోయింది. ఈ షూస్ ఒక వాటర్ ప్రూఫింగ్ ఏదో ఒకటి చెయ్యాలి. షూస్, కొత్త షూస్ తీసుకోవడం, ఐ మీన్ రైడింగ్ గేర్లో వాటర్ ప్రూఫ్ షూస్ ఉంటాయి, అవి తీసుకోవడం ఏదో ఒకటి చేయాలి. వాటర్ ప్రూఫ్ షూస్ అండ్ వాటర్ ప్రూఫ్ గ్లవ్స్ కూడా ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ అవే పెట్టుకున్నాను నేను తీసుకోవడానికి. వెరీ బ్యూటిఫుల్ రోడ్, వెరీ బ్యూటిఫుల్ స్ట్రెచ్ అండి. లాస్ట్ ఒక 70 కిలోమీటర్స్ నుంచి ఇలాగే ఉంది రోడ్డు. ఒక 60 కిలోమీటర్స్ అయితే అలా 85-90 స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ చాలా బాగా వచ్చాము. తిరుపతి ఈ రోడ్డు మీద వెళ్ళండి, స్టార్ట్ వెళ్ళినా సిమిలారిటీ, ఇటు వెళ్ళినా కరెక్ట్ టైంకి శ్రీ వెంకటేశ్వర స్తోత్రం స్టార్ట్ అయింది. అలా అన్నా చెప్పాను. అమ్మ నేను ఫ్రీ దర్శనం వెళ్తే ఒక 5-6 అవర్స్లో అయినా అయిపోద్దిలే కనీసం అనుకున్నాను. అందుకే అందరూ ఓకే, అందరూ 300 రూపీస్ టికెట్స్ అందుకే తీసుకునేది, ఖచ్చితంగా తీసుకుంటున్నారు. ఇంకా ఓకే, అదే ఇప్పుడు అదే టికెట్లు లేవు ఇంకా. అమ్మ బాబోయ్, ఒక రోజంతా లైన్లో దర్శనం కోసం వెయిట్ చేయడం అంటే నాట్ అన్ ఈజీ థింగ్. కొండ ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి కొండ ఎంట్రీ పాయింట్ దగ్గర మన అన్న అయితే చెకింగ్ ఏదో ఉంటుందని చెప్పాడు. మరి చూడాలి, చెకింగ్ ఏమైనా ఉంటే మళ్ళీ బ్యాగ్స్ అన్నీ తీసి మళ్ళీ పెట్టాలి. కొండపైకి అన్నా కొండపైకి ఇటాను. థ్యాంక్స్. The vehicles are not entering that road due to unattended Wow. Beautiful. Two-wheelers free. Okay. Thanks. That's all the information I need. యాక్చువల్గా కింద టైం ల్యాబ్స్ తీసుకొని అలా అక్కడ చెకింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ టోల్ గేట్లో ఉంది కదా, అక్కడ చెక్ చేయించుకున్నాను. బ్యాగ్స్ అన్ని, కెమెరాస్ అవన్నీ చూపించాను. అక్కడ పోలీసులు ఏం సజెస్ట్ కాదు, చెప్పారు కెమెరాస్ ఏం యూస్ చేయొద్దు అని చెప్పి, పైకి వెళ్ళేటప్పుడు కూడా గోప్రోలు అవి ఏం రికార్డ్ చేయొద్దని. అందుకని నేను ఇంకా తిరుపతి మొత్తం అసలు ఏం రికార్డ్ చేయలేదు.
దర్శనంకి ఒక 2 డేస్ ఉండడం జరిగింది అక్కడే. కానీ ఈ తిరుపతిలో ఉన్నంతసేపు నేనైతే ఏం రికార్డ్ చేయలేదు. అందుకనే తిరుపతిలో క్లిప్స్ ఏమీ పెట్టలేదు. అలా నా బైక్‌తో కొండెక్కుతున్నప్పుడు కొంచెమైనా ఏదో ఒకటి క్యాప్చర్ చేయాలని చెప్పి ఫోన్‌తో ఈ కొంచెమైనా క్యాప్చర్ చేశాను. సో బట్ పైకెళ్ళిన తర్వాత అయితే నేను అసలు క్యాప్చర్ కాదు కదా, అసలు మినిమమ్ కెమెరా ఏమీ బయటికి కూడా తీయలేదు. కానీ కొండ ఎక్కుతున్నప్పుడు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుండింది. నా బైక్ని అలా కొండపైకి తీసుకెళ్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఫస్ట్ మెట్లెక్కి వెళ్ళాలనుకున్నాను, కానీ బైక్తో మళ్ళీ ఎప్పుడు తిరుపతికి వస్తానో తెలియదు కదా, అందుకని బైక్ని కూడా పైకి తీసుకెళ్ళాలనిపించింది కొండపైకి. అందుకని ఆ రోడ్లో రైడ్ చేసుకుంటూ పైకి వరకు వెళ్ళాను. పై వరకు వెళ్ళాక మాకు అకామిడేషన్ దొరికింది. అకామిడేషన్ దొరికిన ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఉండి నెక్స్ట్ డే ఫ్రీ దర్శనం లైన్లో వెళ్ళి అక్కడ టోకెన్ తీసుకొని ఫ్రీ దర్శనంకి వెళ్ళేదంతా ఒక 2 డేస్ అక్కడే బాగా తిరిగాను మొత్తం అంతా. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను నేను, నాకేం సరిగ్గా గుర్తులేదు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు మొత్తం అంతా తిరిగి మొత్తం ఆ పైనే అంతా చూసి బాగా ఎంజాయ్ చేస్తాను తిరుపతి. ఇప్పటికైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, అక్కడి నుంచి గండికోటకి ఎలా వెళ్ళాను అన్నది పెడతాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.